హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ముందు వీడియోస్ చూసినట్లయితే ఆల్రెడీ తెలుస్తుంటుంది కదా మేము గోవా వెళ్ళామని చెప్పేసి. ఈరోజు మేము గోవాలో ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియోలో చూసేసండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, గోవాలో ల్యాండ్ అయిపోయాక ఇలా చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం. ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ జరిగాయి. ఇక్కడ ఇది షూటింగ్ స్పాట్ అన్నమాట. చాలా బాగుంది వ్యూ అయితే, నిజంగా సూపర్ అసలు. తర్వాత ఇలా ఫస్ట్ బాగా బీచ్కి వచ్చేసాము. ఈ బాగా బీచ్ దగ్గరే మాది కొద్దిగా రిసార్ట్ దగ్గర ఉంది. సో అందుకోసం లగేజ్ పెట్టేసి ఇలా బాగా బీచ్కి వచ్చేసాము. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. గేమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. వాటర్లో అలా ఎంజాయ్ చేస్తుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఎన్ని డేస్ అయినా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. గోవా అంటేనే బీచ్ కదండి. ఫస్ట్ బీచ్కి వెళ్ళకపోతే ఎలా చెప్పేసి రిసార్ట్లో బ్యాగ్లు అలా పడేసి ఇలా బీచ్కి వచ్చేసాము. తర్వాత బాగా బీచ్ చూసుకున్న తర్వాత ఇంకో బీచ్కి వెళ్తున్నాము. గోవాలో చాలా బీచ్ ఉన్నాయి, సౌత్ అండ్ నార్త్ ఉన్నాయి కదా. ఒక్కొక్క బీచ్కి వన్ డే పడుతుంది మనం ఎంజాయ్ చేయాలని చెప్తే. ఇంకా ఇక్కడ చూడండి, మొత్తం అంతా బ్రిడ్జెస్ పైన. ఇక్కడ చూడండి ఇంకో బీచ్కి వచ్చాము. ఈ బీచ్ నేమ్ ఏదో తెలియదండి, మర్చిపోయాను. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవ్వరు మనుషులు లేరు, ఎక్కడో ఒక్కొక్క చోటు ఉన్నారు. ఇక్కడ కొద్దిగా ఫారెన్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు, అక్కడక్కడ అటు సైడ్ ఉన్నారు. మేము ఇక్కడ కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇటు సైడ్కి వచ్చేసాము. ఇలా ఈ అలలను చూస్తుంటే సాంగ్స్ గుర్తుకొస్తున్నాయి. నిజంగా అలలే చిట్టలలే ఆ సాంగ్ గుర్తుకొస్తుంది. నిజంగా చెప్పాలంటే బీచ్లో మా హస్బెండ్తో ఇలా ఉండి ఆ ఫీల్ వేరే కదండి. ఎంత పీస్ఫుల్గా ఉందంటే మైండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ అలల సౌండ్ చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఆ సౌండ్ ఒకసారి మీరు కూడా వినండి, అలల సౌండ్ ఎంత బాగుందో. తర్వాత నెక్స్ట్ డే వేరే బీచ్కి వెళ్ళాము. ఇలా ఆఫ్టర్నూన్ అనమాట. ఇక్కడే లంచ్ చేసాము. ఇలా బీచ్లో లంచ్ చేస్తే ఆ ఫీల్ వేరే కదండి. ఎంత బాగుందంటే ఇలా గొడుగు కింద కూర్చొని ఇలా ఫుడ్ తింటూ ఇలా ఇలా చూసుకుంటూ ఉంటే ఎంత సూపర్ అంటే చాలా సూపర్గా అనిపించేసి అలా లంచ్ చేసేసి రిసార్ట్కి వెళ్ళేసి తర్వాత నైట్ ఇలా వచ్చాము. ఇక్కడ చూడండి, నైట్ టైం గోవా బీచ్లో ఎలాంటి ఉందో ఒకసారి ఇలా చూసేసేయండి. ఇలా బీచ్ దగ్గర కూర్చొని నైట్ ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్ అయితే. నిజం చెప్పాలంటే ఇలా ఇలా మైండ్ పీస్ఫుల్గా ఉన్న సమయంలో బీచ్లో ఇక్కడ చూడండి, ఇలా బొరుగులు మిక్చర్ తింటుంటే ఎంత బాగుంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది కదా. అండ్ అలాగే తర్వాత ఇలా బీచ్లో కాసేపు కూర్చున్న తర్వాత ఇలా క్యాండిల్ నైట్ డిన్నర్ చేసేసి మళ్ళీ కాసేపు కూర్చొని ఇక్కడ బీచ్లో కొద్దిగా మంచిగా అనిపించింది. ఇలా అలలు వస్తుంటే కొద్దిగా చాలా పీస్ఫుల్గా ఉంది. కాసేపు కూర్చొని ఇంకా రిటర్న్ అయిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి వాటర్ యాక్టివిటీస్ ఆడాలని చెప్పేసి ఇలా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి, ఇలా బీచ్ దగ్గరికి వచ్చాక ఒక బోట్లో తీసుకొచ్చారు. ఆ బోట్ నుంచి ఇంకొక బోట్కి షిఫ్ట్ చేశారు. ఇదేంటంటే ఇది పారాసైలింగ్ కోసం, అందుకోసమని సముద్రం మధ్యలోకి తీసుకెళ్తున్నారు. అదే బీచ్ మధ్యలోకి తీసుకెళ్తున్నారు. సో అందుకోసమని బోట్ షిఫ్ట్ చేయించారు. ఇక్కడ చూడండి, వేరే బోట్కి వెళ్ళాము. కొద్దిగా టెన్షన్గా ఉంది. సో చాలా టెన్షన్గా ఉంది. ఇక్కడ ఆ బోట్ వెళ్ళిపోతుంది, ముందున్న బోటు. ఇక్కడ చూడండి, ఇది బాగుంది, చాలా బాగుంది. అయితే కొద్దిగా ఎగ్జైటింగ్గా కొద్దిగా టెన్షన్గా అలా ఉంది. నిజంగా అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇలా బోట్స్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. వాటర్ చూడండి ఎంత బాగుందంటే వ్యూ సూపర్ అంటే చాలా సూపర్గా ఉంది. ఇదంతా ఏంటంటే ప్యాకేజ్ అండి. ఈ ప్యాకేజ్ మొత్తం కలిపి బనానా రైడింగ్, స్కూబా డైవింగ్, ఇలా ప్యారలింగ్, సమ్ గేమ్స్ అన్నీ కలిపి 1600 అనమాట. ప్యాకేజ్లో వెళ్ళిపోయాము. ఇప్పుడు చూడండి, ఇంకా వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇంకా మొత్తం గాల్లో ఎగరాలి కదా. సో అందుకోసమని ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు. చూడండి ఒకసారి. మా హస్బెండ్ వెళ్ళారు ఫస్ట్. ఇంకా అన్నీ నీట్గా కట్టేస్తున్నారు. తన్ని అంటే డిప్ అనమాట. డిప్ అయితే అంటే వాటర్లో ముంచేది. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ స్టార్ట్ అయిపోయాడు. ఇక్కడ చూడండి, తనకు డిప్ కావాలని చెప్పేసి దానికి డిప్కు మళ్ళీ 200 రూపీస్ ఎక్స్ట్రా అండి.
చూడండి వీళ్ళు ప్యాకేజింగ్ కాకుండా మళ్ళీ 200 రూపీస్ ఎక్స్ట్రా, అంటే అదే వాటర్లో ముంచేసి పైకి ఉంటారు కదా, దానికోసమని చాలా హైట్కి తీసుకెళ్లారు. చూడండి അല്ലല്ല അതെന്താണെന്നറിയോ, ആളൊക്കെ ടിപ്പ് ചെയ്യണമെന്ന് പറഞ്ഞിട്ടുണ്ട്. ആൾക്ക് ടിപ്പ് ചെയ്യണമെന്ന് പറഞ്ഞിട്ടുണ്ട്. പറയാൻ ടിപ്പ് ചെയ്ത് വരുമ്പോ എന്താണ് അയ്യോ ये स्लैंग डी पे आराम आराम से अगर इनोट चाहिए इनोट 2 से 3 बार मिलेगा आपको. నాకు ఇక్కడ వాటర్ చూస్తుంటే ఫుల్ టెన్షన్ వేస్తుంది. మా హస్బెండ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నేనైతే ఇలా వాటర్ ఊరిగా గాల్లో ఎగరేసి వచ్చేసాను అనమాట. ఫైనల్గా మా హస్బెండ్ ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంక వచ్చేసాడు. ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే నిజంగా చాలా సూపర్ అండి. ప్యాకేజ్లో వెళ్తే బెటర్ అండి. అక్కడైతే ఒక్కొక్కటి అయితే చాలా మీకు లాస్ ఆఫ్ పే అవుతుంది. ఒక్కొక్కటి గేమ్ ఒక్కొక్కటి కలిపి 3000, ఇంకొక గేమ్ 2000, మొత్తం 20K లాస్ అవుతుంది మనకి. కానీ ప్యాకేజ్లో మాత్రం వెళ్ళండి, ఓన్లీ 1600 రూపీస్. నిజం చెప్పాలంటే ప్యాకేజెస్లో వెళ్తానే బాగుంటుంది. మీరు ఒకవేళ గోవాకి అట్లా వెళ్ళినప్పుడు ఇలా మాత్రం వెళ్ళకండి అసలు, ఎందుకంటే చాలా మనీ మనకు లాస్ అవుతుంది. సో ప్యాకేజెస్ ఉంటాయి, అక్కడ మాట్లాడుకొని వెళ్ళండి. 1-2 అవర్స్లో అయిపోతుంది. కానీ ఎక్కువ మంది ఉండడం వల్ల చాలా లేట్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఇలా ఇలా ఎంత అయిపోయాక ప్యారలైజింగ్ అయిపోయిన తర్వాత ఇలా స్కూబా డ్రైవింగ్కి వెళ్తున్నాం. మొత్తం సముద్రం మధ్యలోకి వెళ్తున్నాము. చాలా టెన్షన్ వేస్తుందండి నాకైతే, ఫుల్ టెన్షన్. మా హస్బెండ్ ఏమో ఫుల్గా ఎంజాయ్ చేసిన స్కూబా డ్రైవింగ్ అన్నీ చాలా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఫిష్ చాలా వింతగా ఉందండి అసలు. ఆ ఫిష్ నేమ్ ఏదో తెలీదు. తర్వాత ఫైనల్గా ఇంకా స్కూబా డ్రైవింగ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా వీడియోలో చూసేసాను మొత్తం ఇలా ఎంజాయ్ చేసాము అనేది. ఫస్ట్ అయితే మా హస్బెండ్ వెళ్ళారు. ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఎలా ఎంజాయ్ చేశారు, ఎంత బాగున్నారని చెప్పేసి వీడియోలో చూసేసాను ఒకసారి. ఇంకా తర్వాత నేను వెళ్ళానండి, చాలా భయం వేసింది. కొద్దిసేపు ఉండేసి బయటకు వచ్చేసాను. చూడండి ఒకసారి మీరు. ఇలా స్కూబా డ్రైవింగ్ ఇవన్నీ అయిపోయాక ప్యారలైజింగ్ అయిపోయిన తర్వాత ఇలా స్పోర్ట్స్ బైక్ గేమ్కి వచ్చాము. అలాగే బనానా రైడ్ కూడా అయిపోయింది. బనానా రైడ్ వీడియో తీయలేకపోయాము, కానీ ఇలా 4-5 గేమ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా మాకు టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా కాసేపు ఇంకా అలా వాటర్లో మంచిగా ఎంజాయ్ చేసాము. ఎవరైనా గోవాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్యాకేజెస్ మాత్రమే తీసుకోండి, ఇండివిజువల్గా మాత్రం వెళ్ళకండి. ప్యాకేజెస్ అయితే చాలా బెటర్. నిజం చెప్పాలంటే ఓన్లీ 1600 రూపీస్ మాత్రమే. నిజం చెప్పాలంటే ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. కాసేపు ఇలాగే బాగా ఎంజాయ్ చేసాము వాటర్లో. ఇంకా అన్ని గేమ్స్ అయ్యాక రిటర్న్ అయిపోయాము. మీకు వీడియో నచ్చితే ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.